GHMC initiative తీసుకుంది అడాప్ట్ ఇండి డాగ్స్. ఐ థింక్ ఇట్స్ అ ఫ్యాబ్యులస్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. పప్పీస్ కూడా చాలా చాలా హెల్దీగా ఉన్నాయి. సో ఇట్స్ గుడ్ టు సీ దాట్. పొద్దున్న చూస్తున్నాను చాలా పప్పీస్ ఉంటే చాలా అడాప్ట్ అయిపోయాయి. సో థ్యాంక్ యూ సో మచ్ GHMC ఫర్ దిస్ ఇనిషియేటివ్ అండ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ లవ్లీ స్ట్రీట్ డాగ్స్. చాలా లాయల్ డాగ్ బ్రీడ్ ఇది, చాలా రెసిలియంట్ బ్రీడ్ ఇది. నా దగ్గర కూడా ఒక ఇండి ఉండే, పాజిటివ్ ఏజెస్ 3 months బ్యాక్ 16 yearsకి ఉండే నా దగ్గర. సో వండర్ఫుల్ మెమరీస్. సో అందరికి చెప్తాను, ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ adopt from Blue Cross or adopt from GHMC. I think they are driving this wonderful initiative. Thank you. So we wanted to adopt dogs for our office as well as for our extended home. So we had thought that we, instead of buying from anywhere else, we thought we'd adopt dogs that have not yet found a home, which is why we made sure that we came here. And it's a brilliant initiative for anyone who's willing or wanting to adopt dogs. This is a brilliant initiative. Please do come here and spend some time with them. You will eventually like them and take them home. Thank you. హాయ్ అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. మామూలుగా ఇక్కడ వాకింగ్కి వచ్చాము. ఇక్కడ చూస్తే బెడ్ షాక్ అడాప్ట్ అని పెట్టారు. సో అది చూసి పిల్లల గురించి అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసము పెట్టి ఒకటి అడాప్ట్ చేసుకున్నాము అండి. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. మామూలుగా వాకింగ్కి వచ్చాము. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ అడాప్ట్ చేసుకోవడానికి వీళ్ళు వ్యాక్సినేషన్ ఇస్తే పిల్లలు బాగుంది అంటే నచ్చి ఇక్కడ చూసుకొని ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నాము. అట్లాగే మా ఫ్రెండ్ కూడా US నుంచి వచ్చాడు, తన గురించి కూడా ఒకటి తీసుకున్నాము. సో అతను కూడా గిఫ్టింగ్ ఇచ్చేద్దామని తీసుకున్నాము. బయట వీలు కాదు కదా కొనడానికి, సో ఇక్కడైతే ఫ్రీగా ఇస్తున్నారు. ఇది బాగా అనిపించింది. గవర్నమెంట్ కూడా బాగా అందరికీ యూస్ఫుల్గా చేస్తున్నారు. వీధి కుక్కలు అనేటివి మన వీధిలో అందరూ అంటారు వీధి కుక్కల వల్ల భయము అది అని, కానీ మనం వాటిని కనుక GHMC వారు నిర్వహిస్తున్నటువంటి వీధి కుక్కలను మనము దత్తత తీసుకొని వాటిని నియంత్రించడం కోసం వాటిని కనుక మనం పెంచితే, వాటికి ఒక తాడు కట్టేసి మనం తినే ఆహారంలోనే వాటికి కొద్దింత ఆహారం ఇచ్చడంతో మనకు వాటికి ఆహారం ఇవ్వడంతో అవి మనతో పాటు కూడా పెరుగుతూ ఉంటాయి పిల్లలలోగా. అదే కనుక బ్రాండెడ్ డాగ్స్ అలాంటివి తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. అవి కొద్దిగా సెన్సిటివ్ ఉంటాయి. ఇవి కొద్దిగా ఇమ్యూనిటీగా కనపడుతుంటాయి. మనకు అంత పెద్దగా ఉండదు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వెటర్నరీ హాస్పిటల్స్ కూడా మనకు దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఉచితంగానే కూడా వీటికి ట్రీట్మెంట్ ఇస్తుంది ప్రభుత్వము. మన GHMC వారు కూడా ఇలా దత్తత ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడల్లా కూడా మేము అటెండ్ అవుతుంటాము. వాటిపైన శ్రద్ధ కలిగిన వారు, కుక్కలను పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మేము కూడా ఎంకరేజ్ చేసి తీపిస్తుంటాము. వాళ్ళకి దత్తత ఇవ్వడం వలన వాళ్ళు పెంచుకుంటారు. కొద్ది రోజుల్లోనే 6 నెలల్లోనే అది విశ్వసనీయతగా ఉంటుంది. మనకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటే నెలకు దాదాపుగా 10,000 రూపాయలు మనం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇది మాత్రం ఎంతో విశ్వాసంగా మన ఇంటి ముందే ఉండి ఎవరైనా అపరిచితులు వచ్చిన వెంటనే అది అరిచి మనకి గుర్తు చేస్తుంటుంది. కుక్క వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతూ ఉంటాయి. కానీ మనం వాటిని దత్తత తీసుకొని మనం పెంచితేనే సామాజిక బాధ్యతగా మనం నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని మనం వీధి కుక్కల ఇట్లా ఎక్కడన్నా కరిచించదని అది అని భయపడడం కూడా మనం ఈ పెంచడం ద్వారా అలవాటుతో మారుతుంది. మాకు ఎప్పుడన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఇలాంటి పార్కులలో కూడా అందుబాటులో వచ్చి ఉచితంగానే ఇస్తారు వ్యాక్సినేషన్. అదే కనుక ప్రైవేట్ డాగ్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే చాలా కాస్ట్లీ ఉంటుంది. GHMC వారు ఏంటంటే ఆ వ్యాక్సినేషన్స్ కూడా మాకు అందుబాటులో ఉన్నప్పుడు ఇట్లాంటి పార్కులలో పెట్టినప్పుడు కూడా వ్యాక్సిన్స్ ఇస్తారు. గత 15 సంవత్సరాల నుంచి మా ఇంటి నేస్తం అనే కార్యక్రమం కొనసాగుతుంటుంది GHMCలో. ఈ మా ఇంటి నేస్తంలో భాగంగా మేము గత 10 సంవత్సరాలుగా ఒక 7-8 వీధి కుక్కలను మా బ్రదర్స్ హౌస్, మా నైబర్ హౌస్ వాళ్ళు అందరం కూడా తీసుకొని ఉంటాము. ఇప్పుడు కూడా ఈరోజు ఒక డాగ్ని అడాప్ట్ చేసుకున్నాము. దాని చిట్టి అని పేరు పెట్టడం చాలా ముద్దుగా ఉంది. మాకేంటంటే ఇప్పటి నుంచి ఈ 4-5 years కూడా మాకు అది రిలేషన్గా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. మంచి ప్రోగ్రామ్ మాకు ఇట్లా అందుబాటులో మాకు పార్క్లో తెచ్చి ఇవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది.